దివ్య గారు చెప్పండి సార్. అంటే కెరీర్ మీరు ఒక స్మాల్ యాక్టర్గా లేకపోతే చిన్న చిన్న రోల్స్ చేస్తూ స్టార్ట్ చేశారు. ఇప్పుడు హీరోయిన్ దివ్య ఎలా అనిపిస్తుంది? హీరోయిన్ కొంచెం పెద్ద మాట ఏమో, బట్ లీడ్ ఓకే సార్, లీడ్ దివ్య లీడ్ అని అనుకుందాం. లీడ్ యాక్టర్ బాగుంది వినడానికి. ఎలా అనిపిస్తుంది? ఇట్స్ డెఫినెట్లీ ఒక కొత్త స్టెప్, కొత్త డైరెక్షన్లో. డెఫినెట్లీ ఐఎమ్ ఎక్సైటెడ్. కొంచెం భయంగా కూడా ఉంది. అంత భయం అనిపించలేదు చూసినప్పుడు అయితే? అంత భయపడినట్టు అనిపించలేదు? మంచిది, అట్లా అనిపించకపోతే చాలా మంచిది. రియల్ లైఫ్లో కూడా కొంచెం యాక్టింగ్ నేర్చుకుంటున్నాను అని అర్థం. సో బట్ అదర్వైజ్ హెల్తీ అమౌంట్ ఆఫ్ ఫియర్ ఇస్ దేర్. ఉండాలి డెఫినెట్లీ. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న చోట కొంచెం హెల్తీ ఫియర్ ఉండడం అవసరమే. కాబట్టి డెఫినెట్లీ ఒక కొత్త పని చేస్తున్నప్పుడు ఉంది అది. బట్ అదర్ దెన్ దట్ ఆల్ పాజిటివ్ వైబ్స్. ఎక్కడ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అ సింగిల్ నెగటివ్. కానీ ఎందుకు ఏంటి క్యారెక్టర్ అని ఎవ్వరు అసలు దేర్ hasn't been a single negative vibration with regards to this. కూడా లేదైతే. యా, ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ సేయింగ్ ఇట్ లుక్స్ సో ఇంట్రెస్టింగ్, ఇట్ లుక్స్ సో ఫ్రెష్, ఇప్పటిదాకా చేసిన వాటిలోంచి ఇట్ లుక్స్ వెరీ డిఫరెంట్ అని, విచ్ ఇస్ ఆల్ ట్రూ. సో ఐఎమ్ హోపింగ్ ఇది కూడా నచ్చుతుంది ఆడియన్స్కి అని. ఐఎమ్ రియలీ యాక్చువల్గా ఆయనే అందరి మీద అరుస్తూ ఉంటాడు. ఎప్పుడు స్క్రీన్ మీద చూసినా కానీ ఎలా అంటూ ఉంటారు. ఆయన మీద మీరు అరిచారు కదా, ఏమనిపించింది అప్పుడు? అంటే డామినేట్ చేయగలను అనిపించిందా మీకు? డామినేషన్ ఇంపాసిబుల్ అసలు. చేస్తుంది కానీ అసలు నాకు భయం అది. అసలు ఫస్ట్ తను మేము క్యాస్ట్ చేసాక ఇప్పుడు ఆవిడ అసలు పర్ఫార్మెన్స్ అది ఇంక ఇలా ఆన్ అన్నామంటే వేరే మనిషి అనమాట. సో తను ఫస్ట్ షాట్ చేయగానే అంటే పలకరు ఇంకా మైనానే. అంతే మైనా. విచ్ ఇస్ యాక్చువల్లీ ఫనీ బికాజ్ సెట్లో అందరు మైనానే అంటే అలాగే క్యారెక్టర్ నేమ్స్ తోటే ఇన్వాల్వ్మెంటింగ్ అంతే తప్పదు. అది తెలియకుండా కూడా జరిగిపోయింది. సో ఎవ్రీబడి వర్ ఇన్ దేర్ క్యారెక్టర్స్, ఇన్ దేర్ షూస్. కొంచెం ఆ కాస్ట్యూమ్ లో దీంట్లో ఎవ్రీవన్ వాజ్ వెరీ డిఫరెంట్. సో ఎవరు ఇన్ టచ్ విత్ దేర్ రియాలిటీ అయితే లేరు. ఇట్లా అందరూ ఆ వరల్డ్ లోకే చాలా ఈజీగా. మీరు ఆ మైండ్ సెట్ లో లేకపోతే నిజంగా కష్టం కావచ్చు ఆ క్యారెక్టర్స్ ప్లే చేయడం అనేది. ఖచ్చితంగా కూడా అంతే అనిపిస్తుంది. సరే, ఒకసారి మాస్టర్ మైండ్ కూడా ఒకసారి కదిలిద్దాము. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? అంటే ఈ ఒక ప్యాటర్న్ తీసుకోవాలి, ఇది ఒక టచ్ చేద్దాం అనేది. కథ ప్రకారం ఒక కొత్త వరల్డ్లో కథ చెప్పాలని అనుకున్నామండి. సో ఇంతవరకు మనం టచ్ చేయని ప్రిమైస్లో చెప్తాం ఈ కథ. అంటే ఈ కథ కూడా అలాంటిదే, నార్మల్ వరల్డ్లో చెప్తే వర్కౌట్ అయ్యే కథ కాదు. సో ఒక కొత్త వరల్డ్లో క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు, అండ్ ఇది ఒక అబాండెడ్ ట్రైబ్ అనుకున్నప్పుడు డెఫినెట్గా కొత్త లైఫ్ స్టైల్ ఉంటే బాగుంటుంది అని డిజైన్ చేసినప్పుడు, అండ్ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ చేశారు ఈ కొత్త లుక్. అంటే కాస్టింగ్ మా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ కానీ, కాస్ట్యూమ్ కానీ అన్ని క్రాఫ్ట్స్ హెల్ప్ అయ్యండి ఈ కొత్త లుక్ రావడానికి. సో ఇట్స్ ఆల్ ఏ టీమ్ ఎఫర్ట్ అండి. అంటే మీరు దీనికోసం ఏమన్నా ఎక్కువ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చిందా? అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఎలా చూపించాలి అనే దానికి ఏమన్నా మీరు ఏమన్నా బ్యాక్ వర్క్ చేసి? చాలా ప్రీ ప్రొడక్షన్ జరిగిందండి, చాలా మంత్స్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ జరిగింది. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ చంద్ర అండ్ శ్రీత కాస్ట్యూమ్ డిజైనర్ ఇద్దరు నా ఫ్రెండ్స్ అనమాట. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి పనిచేసేవాళ్ళం. స్టోరీ ఓకే అవ్వక ముందు నుంచి వాళ్ళతో డిస్కస్ చేసుకునేవాళ్ళం మేము ముగ్గురు. షార్ట్ గ్యాప్లో కానీ, తర్వాత ఎక్కడో కలిసినప్పుడు లంచ్కి అలా కలిసినప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు ఇన్పుట్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ముగ్గురు డిస్కస్ చేసుకున్నప్పుడు చాలా ముందు నుంచి కూడా అనుకున్నాం ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది. దీనికి ఒక ప్రాబ్లం ఏంటంటే రెఫరెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి సినిమాకి రెఫరెన్సెస్, బేసిక్గా రెఫరెన్సెస్ చూసి మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ సినిమాకి రెఫరెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే మీరు రియల్ లైఫ్ నుంచి తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు ఈ ట్రైబ్ అనేది చాలా తక్కువ ఉంది కదా. అంటే ఈ లైఫ్ స్టైల్ కావచ్చు, మూవీ రెఫరెన్స్ కానీ రియల్ లైఫ్ రెఫరెన్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకే కొత్తది క్రియేట్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. బట్ ఐఎమ్ హ్యాపీ, అది వర్కౌట్ అయింది. యాక్చువల్లీ అవుట్పుట్తో కూడా హ్యాపీగానే ఉన్నారా? చాలా చాలా హ్యాపీ ఉంది. హర్ష గారి గురించి, అంటే ఆయన టాలెంట్ గురించి కావచ్చు, లేదంటే సుందరం మాస్టర్ గురించి కావచ్చు, ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు? సో ఇంట్రెస్టింగ్ విషయాలు అంటే అండి, నాకు ఆయన 5 years నుంచి తెలుసు. ఆయన సినిమాలు అన్నీ నాకు బాగా తెలుసు, నేను కలిసి పనిచేసాం. సో ఈ కథలో ఏంటంటే ఊరోళ్ళందరూ ఒకటి, సుందరం మాస్టర్ అనే క్యారెక్టర్ ఒకటి. సుందరం మాస్టర్ అనేది ఒక పర్సన్ కాదు, ఒక మైండ్ సెట్. సో అది రెప్లికేట్ చేయాలి అంటే మనుషుల్ని బాగా అర్థం చేసుకునే పర్సన్. హర్ష గారి గురించి చాలామంది తెలిసిన విషయం ఏంటంటే చాలా బాగా ఇమిటేట్ కూడా చేస్తారు. ఒక మనిషిని ఒక 1 hour 2 hours మాట్లాడితే ఆయన చాలా బాగా తీసుకోగలుగుతారు ఆ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ గురించి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అయిన విధానం అది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఇది ఒక ఎస్కోట అనే ఒక సెమీ అర్బన్ ప్లేస్లో ఒక గవర్నమెంట్ టీచర్ కదా.
సో అలాంటి పర్సన్ని తీసుకురావాలంటే రియల్ లైఫ్ పర్సన్స్లో ఒక్కరిని తీసుకుంటే సరిపోదండి, ఒక బాడీ లాంగ్వేజ్ సరిపోదు డెఫినెట్గా. చాలా మందిలోంచి తీసుకుని కలెక్ట్ చేసుకుని సో అదంతా చాలా చాలా హెల్ప్ అయిందండి. మీరు ఆ క్యారెక్టర్లో కూడా ఆల్రెడీ టీజర్ ట్రైలర్లో కూడా ఊరంతా ఒకవైపు ఉంటుంది, ఈయన ఒక్కలే అదంతా బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్. వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్, ఆయన చాలా ఈజీగా పోర్ట్రే చేశారు. అంటే చాలా ఖచ్చితంగా వేరియేషన్స్ అయితే చాలా ఉంటాయి. అవునండి. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీరు అనుకున్నప్పుడు, ఈ సుందరం మాస్టర్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు అంటే హర్ష గారి గురించి అనుకొని రాశారా, లేకపోతే రాసిన తర్వాత హర్ష గారు మీ మైండ్లోకి వచ్చారు? అనుకుని రాసిందండి, ప్యారల్గానే జరిగాయి రెండు. అవును, ఎందుకంటే మీ అనుకొని రాశారని చూడంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఆ క్యారెక్టర్లో వచ్చే డైలాగ్స్ కావచ్చు, ఆ వేరియేషన్స్ కావచ్చు, ఆయన చాలా ఈజీగా తీసుకుంటున్నారు, చాలా ఈజీగా చూపిస్తున్నారు. అందుకే ఆ డౌట్ అందుకే వచ్చింది, ఖచ్చితంగా హర్ష గారి కోసం రాసిన క్యారెక్టర్ అయ్యింది అని. ఈజీగా కాదండి, యాక్చువల్లీ చూసేటప్పుడు ఈజీగా ఉండొచ్చు కానీ ఎఫర్ట్ అయితే చాలా బెటర్. అంటే మనకు అలవాటు అయిపోయింది ఇన్ని ఇయర్స్లో ఆయన్ని. ఖచ్చితంగా. హర్ష గారు, ఇప్పుడు మా ఆడియన్స్కి మీరు ఒకసారి ఏబిసిడీలు నేర్పించండి ప్లీజ్. ఒక 3 letters. ఏబిసిడీల కన్నా మించి చాలా ఉంది నేర్పించాల్సిన సినిమా. ప్రస్తుతానికైతే ఆడియన్స్కి ఏబిసిడీలు వరకే తెలుసు కాబట్టి టీజర్లో నేర్పించాను, ట్రైలర్లో నేర్పించాను, మనం ఇక్కడ కూడా ఎలా వచ్చింది అసలు ఆ థాట్? అంటే మనకి తనతోటేనండి ఎవ్రీ సినిమాలో కాగుడిని తొందరగా తెలుసు, కానీ సాగదీస్తే తెలుసు. ఈ ఏబిసిడీలు థాట్ ఎలా వచ్చింది? 2 పుల్లలు పెట్టండి, తనే ఫిగర్ అవుట్ చేసాడండి. అదే అండి, అది మన ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఎవరికైనా ఏదో నేర్పించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏది తెలియదు అనే మైండ్ సెట్తో మనం ఉంటాం. సో చాలా సింప్లిఫై చేసి నేర్పిద్దాం అనుకుంటాం. సో వాళ్ళు ట్రైబ్స్ కాబట్టి వాళ్ళు అడవిలో ఎక్కువ ఉంటారు కాబట్టి పొలాలతో నేర్పిస్తే ఈజీగా ఉంటుంది అనే థాట్ తయారు చేసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఏంటంటే వాళ్ళు చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, అది ఆ విషయం అనేది తెలియదు. ఇప్పుడు మీరు ట్రైలర్లో కావచ్చు, టీజర్లో కావచ్చు, ఇదైతే రివీల్ చేశారు. అవునండి, వాళ్ళు ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారని. అంటే ఇప్పటి వరకు జనాలు అయితే ఇదే కీ పాయింట్ కావచ్చు అనుకున్నారు, దాన్నే మీరు రివీల్ చేశారు. అంటే ఇంతకు మించిన పాయింట్స్ ఏమైనా ఉండబోతున్నాయి? చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ లేయర్ ఆఫ్ ద ఊరికి ఇంట్రడక్షన్ పాయింట్ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడడం, దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా చాలా ఉన్నాయి సినిమాలో. అదే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అదే అర్థమైంది, ఎందుకంటే మేము ఇప్పటివరకు దాన్ని కీ పాయింట్ అనుకున్నాం, మీరు దాన్నే రివీల్ చేశారంటే ఇంకేదో ఉంది అని అయితే అర్థమైంది. ఈ ట్రైలర్లో వాల్యుబుల్ థింగ్ అనగానే ఇంకా స్టార్ట్ అయింది, ఖచ్చితంగా ఏదో ఉండబోతోంది అని. అయితే కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు హర్ష గారి కోసం క్యారెక్టర్ రాశారు, బాగానే ఉంది. మరి దివ్య గారే ఎందుకు? దివ్య గారు ఎందుకంటే ఇప్పుడు మైనా అనే క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఆమె తక్కువ మాట్లాడుతుంది, మాట్లాడే పోర్షన్ తక్కువ, బట్ ఆ తక్కువ స్పేస్లోనే ఎక్స్ప్రెస్ చేసిన చాలా ఉన్నాయి. ఆ తక్కువ కూడా నదులు ఆకాశంతోనే మాట్లాడతారు, మనుషులతో తక్కువ. సో అలాంటప్పుడు అలాంటి క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలంటే డెఫినెట్గా చాలా మంచి పర్ఫార్మర్ కావాలి. అండ్ మన తెలుగు అమ్మాయి కావాలని ఫస్ట్ నుంచి కూడా మేము అనుకున్నాం. అందరూ కూడా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళే. సో హర్ష బ్రో సజెస్ట్ చేశారు నాకు, దివ్య గారిని సజెస్ట్ చేసినప్పుడు నేను ఆమె సినిమాలు ముందు కూడా చూసున్నా. సో ఈమె పర్ఫెక్ట్ అని నాకు అర్థమైంది. నేను కూడా ఆల్మోస్ట్ పాన్ ఇండియా మొత్తం ఆవిడ చూశారు పుష్పతో, మామూలు రీసౌండ్ కాదు కదా అది. అవును. సో నేను ఆమెతో ఒక 2-3 సార్లు మాట్లాడండి, కాల్లో మాట్లాడి ఐడియాస్ త్రో చేసుకుని డిస్కషన్ అర్థమైంది. సో ఏం పర్ఫెక్ట్ ఈ క్యారెక్టర్కి, ఆమె ఇచ్చిన ప్రిపరేషన్ కానీ ఆమె ఇచ్చిన ఇన్పుట్స్ కానీ అన్నీ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి.